నా పేరు కమల కుమారి. నేను హౌస్ వైఫ్, గృహిణి. మరి అలాగే మా వారు ఆయన అప్పలనాయుడు గారు, ఆయన బీఈడి కాలేజ్ ప్రిన్సిపాల్. అలాగే మాకు 2 పిల్లలు ఉన్నారు, అవినాష్, మౌనిక. సో వాళ్ళు కాలేజీ స్టూడెంట్స్. ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ రాసే టైం అన్నమాట వాళ్ళు. సో ఇంట్లో ప్రిపేర్ అవుతున్నారు. మేము ఒక 14 ఏళ్ల కిందట ఈ మార్గంలోకి వచ్చాం, ధ్యాన మార్గం. అప్పటి నుంచి మేము మా జీవితంలోకి ధ్యానం వచ్చింది, శాకాహారం వచ్చింది. అంతవరకు మేము కూడా మాంసాహారం తినేవాళ్ళం, అంతవరకు మాకు తెలియదు. సో ఎప్పుడైతే తెలిసిందో 14 ఏళ్ల కిందట, అప్పటి నుంచి మేము మా కుటుంబం ఒక ధ్యాన కుటుంబంగా మారిపోయింది, ఒక శాకాహార కుటుంబంగా మారిపోయింది. అప్పటి నుంచి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సో అంతకుముందు మేము ఎలా ఉండేవాళ్ళం, ఎందుకు ధ్యానంలోకి వచ్చాం, 14 ఏళ్ల కిందట ఎందుకు ధ్యానంలోకి వచ్చాము అసలు మేము అంటే, అప్పటికి మా పిల్లలు, మేము ధ్యానంలోకి వచ్చే సమయానికి మా పిల్లలు, బాబు 6th క్లాస్, పాప 4th క్లాస్. సో ఆ సమయంలో మా అబ్బాయి తనకి ఆస్మా ఉండేది, చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఆ సమయంలో మేము రకరకాల డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఏదో ఒక అలోపతి కానీ, హోమియోపతి కానీ, ఏదో ఎక్కడో దగ్గర మంచి మందులు దొరుకుతాయేమో, మంచి డాక్టర్ ఉంటాడేమో అని చెప్పి మేము రకరకాలు తిరుగుతూ ఉండేవాళ్ళం. కానీ ఎక్కడ శాశ్వతమైన పరిష్కారం రాలేదు. ఎప్పుడు టెంపరీగానే తగ్గేది, మళ్ళీ మామూలుగానే ఉండేది. సో ఏంటి ఇలాగా, ఏదైతే బెస్ట్ అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. చివరికి ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, యోగా ఇవి కూడా చేశాం. వాటిలో కూడా సంపూర్ణంగా రాలేదు, అందులో కూడా టెంపరీ, కొంచెం తగ్గుతూ ఉండేది, మళ్ళీ వచ్చేది. సో ఏం చేయాలి, ఏదైనా పరిష్కార మార్గం ఉందా, శాశ్వతంగా ఉందా? అప్పుడు నాకు ఏమనిపించిందంటే, అసలు డాక్టర్ లేకుండా మన జీవితం సాగుతుందా, ఆ ఛాన్స్ ఉందా అనేది ఫస్ట్ అనిపించింది. ఒక రకంగా డాక్టర్ మీద నాకు మంచి అభిప్రాయం రాలేదు. అంటే ఎప్పుడు ఏ టీవీలో కానీ ఎక్కడైనా చూస్తుండేదాన్ని అన్నమాట. ఒకదానికోసం చేస్తే ఇంకో దానికి రోగాలు రావడం కానీ, లేకపోతే ఆపరేషన్ సరిగ్గా చేయకపోవడం కానీ, ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల చనిపోవడం, ఇంట్లో చాలా విన్నాను, చూస్తూ వచ్చాను. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, డాక్టర్ అంటే భయం వేస్తుంది. అప్పుడు అనిపించింది, అలాగే మా అబ్బాయికి కూడా డాక్టర్ వల్ల ఏమీ తగ్గింది లేదు, ఏం లేదు. సో అయితే డాక్టర్ లేకుండా మన జీవితం ఉంటే బాగుంటుంది, దానికి ఏదైనా ఛాన్స్ ఉందా, జీవితంలో డాక్టర్తోనూ మెడిసిన్తోనూ పని లేకుండా ఉంటుందా అనేది ఆలోచించినప్పుడు ఆ తర్వాత వచ్చాయి ఏది యోగా, ఆయుర్వేదం ఇలాంటివి వచ్చాయి. కానీ అక్కడ సంపూర్ణంగా పరిష్కారం రాలేదు. నాకు కావాల్సింది శాశ్వత పరిష్కారం, అది కూడా కష్టం లేకుండా. ఎందుకంటే ఆయుర్వేదం ఇవన్నీ కూడా ఎంతో కష్టం ఉంది. కషాయాలు చేయాలి, దంచాలి, అవి ఇవి చేయాలి, మరిగించాలి, అవన్నీ చేయాలి. డైలీ ఎవరు చేయగలుగుతారు ఇవన్నీ? డైలీ చేస్తే తగ్గేదానికైతే ఇంకేముంది గొప్ప, అందులో శాశ్వతంగా పరిష్కారం కావాలి కదా. అన్నప్పుడు మా జీవితంలోకి ఆ సమయంలో వచ్చింది ధ్యానం. చక్కగా ఒక పాంప్లెట్ రూపంలో వచ్చింది. అప్పుడు మేము అక్కడ తెలుసుకున్నది ఏంటంటే, ధ్యానం నేర్చుకోవడం ద్వారా మాకు అక్కడ వచ్చిన జ్ఞానం ఏంటంటే, ఎందుకంటే ఏ సమస్య అయినా, ఏ రోగమైనా, ఏ ప్రాబ్లం అయినా, దేనికైనా ఆ సమస్య తాలూకా
దానికి సంబంధించిన జ్ఞానం మనకు రావాలి. సో మేము ఎంతసేపు ఆస్తమా కోసం, ఆస్తమా ఒక రోగం అనేది కనిపిస్తుంది, దాన్ని మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకోవచ్చు అనుకుంటున్నాం. కానీ ఇది కాదు. దాని మూల కారణాలు మనకు తెలియాలి. అదే కర్మ సిద్ధాంతం. గత జన్మలలో మనము ఏవో పాపకార్యాలు, తప్పులు, పాపాలేవో చేసేసి ఈ జన్మలో రోగాలు వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అవి ఎలా తగ్గుతాయి? ఇదన్నమాట అసలు సత్యం. సో మేము ఎంత తిరిగితే మాత్రం ఎలా తగ్గుతుంది అది? దానికి కర్మ కారణం ఉంది. గత జన్మ యొక్క కర్మ కారణం ఉన్నప్పుడు మేము ఎంతమంది డాక్టర్లు తిరిగితే ఏం లాభం? సో అక్కడ పరిష్కారం రాదు. అదే జరిగింది, రాలేదు. ఇప్పుడు మీ దగ్గర కూడా మీరు కూడా అదే చేయండి. ఏంటి, ఒకదానికి మీరు ప్రయత్నిస్తూనే ఉన్నారు, పిల్లలు పుట్టట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం రావడం, వేలకు వేలు పోసేసి చివరికి మీరు మీ శరీరంలో శక్తి అంతా పోయి మీకు చాలే, ఇంకా పుట్టి ఏం లాభం, చాలు మనం ఏం పెంచుతాం అనేటంత నీరసించిపోయి మీరు, ఇదే కదా జరుగుతుంది ఇక్కడ చాలా మందికి. సో కారణం, దాని మూల కారణాలు వేరే ఉన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గర తిరిగి ఏం లాభం? డాక్టర్ జస్ట్ మీకు టెంపరీగా ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. దీనికి పుట్టలేదా, మళ్ళీ రాస్తుంది. ఇది జరగలేదా, ఓకే, ఇది ఈ సంవత్సరం అంతా వాడండి. మీకు ఇంతే ఉంటుంది. లైఫ్ అంతా టాబ్లెట్స్ మింగి చివరికి జీవితం మీద విరక్తి వస్తుంది. కాబట్టి దీని మూల కారణాలు ఎక్కడున్నాయి? గత జన్మలలో ఉన్నాయి. సో ఆ గత జన్మలలో మనం చేసే ఆ కర్మలను బట్టి ఈ జన్మలో వస్తూ ఉంటాయి సమస్యలు. సో ఆ గత ఎప్పుడైతే మరి మెడిటేషన్లోకి వచ్చామో సత్యాలు మొదలుపెట్టే రావడం జీవితంలో. ఏంటి, తను గత జన్మ చూసుకున్నాడు. గత జన్మలో తను ఏంటంటే ఒక ఫైటింగ్, అంటే తను ఒక సర్వ సైన్యాధ్యక్షుడు, కమాండర్, ఒక రాజ్యానికి కమాండర్. అయితే తను రాజ్యాన్ని రక్షించడానికి ఫైట్ చేయాలి. సైన్యం అందరికీ కూడా పెద్దవాడు అన్నమాట ఈయన. సో ఫైట్ చేయాలి. ఫైట్ చేసేటప్పుడు తన ధర్మం అది, రాజ్యాన్ని రక్షించడం తన ధర్మం. అయితే ఆ రకంగా చాలామందిని చంపేశాడు. చెప్పినప్పుడు కూడా తను ఏమీ ఇదవ్వలేదు, ఎందుకంటే ఇది నా ధర్మం అని చేశాడు. కానీ చివరిలో ఒక వ్యక్తిని చంపాడు. ఆ వ్యక్తి ఎవరు? అవతల రాజ్యం యొక్క సేమ్ పోస్ట్ కమాండర్ అన్నమాట, అంటే సర్వ సైన్యాధ్యక్షుడు అంటారు. ఆ సర్వ సైన్యాధ్యక్షుడు అవతల వ్యక్తిని పొడిచినప్పుడు చాలా బాధపడ్డాడు. పొడిచేసాక అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. సో ఎప్పుడైతే బాధపడ్డాడో వెంటనే అక్కడ కర్మ అటాక్ అయింది. ఎందుకు కర్మ అటాక్ అయింది? అంతవరకు నేను ధర్మం, ఇది నా ధర్మం అని చేశాడు. అప్పుడు ఏం అంటలేదు తనకి కర్మ. తాను ఎప్పుడైతే ఫీల్ అయ్యాడో నేను చేశాను, తప్పు చేశాను అని ఫీల్ అయ్యాడో వెంటనే తనకి కర్మ అటాక్ అయింది. సో తనకు ఏదైతే గుండెల్లో పొడిచాడు, ఇప్పుడు తను అదే సమస్య, ఆ ఊపిరికి సమస్య, ఇదంతా కూడా ఎదుర్కొంటున్నాడు అన్నమాట ఈ జన్మలో. ఎప్పుడైతే ఆ సత్యం తెలిసిపోయిందో దానికి సంబంధించిన ధ్యానం చేసిన తర్వాత ఆ ప్రాబ్లం పోయింది. ఎవరిదైనా అంతే. సో మా అబ్బాయికి ఎట్లయితే అట్లా జరిగిందో అది ఎవరికైనా అదే జరుగుతుంది. సో ఇప్పుడు ఉదాహరణకి గత జన్మలో మనము ఒక గైనకాలజిస్ట్, అంటే స్త్రీలకు సంబంధించిన డాక్టర్ అయితే ఆ సమయంలో మనం ఎంతోమంది పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేయడం, అబార్షన్స్ చేసేయడం, ఇంకా ఏవో అవసరం లేకుండా ఆపరేషన్ చేసేయడం, ఇలా ఎన్నో ఉంటాయి కదా. ఆ తప్పులన్నింటికీ కూడా ఈ జన్మలో పిల్లలు పుట్టరు. సో వీళ్ళు ఏం చేస్తారు, మరి పిల్లలు పుట్టకపోతే మళ్ళీ వీళ్ళు కూడా డాక్టర్లు తిరుగుతూ ఉంటారు. తిరగడం వల్ల ఏమైనా లాభం ఉందా? లాభం లేదు, పుట్టరు. ఎందుకు పుట్టరు? మళ్ళీ పుట్టాలంటే ఏం చేయాలి?
అంటే అక్కడిక్కడ తిరగడం కాదు. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా రక్షించడు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పడదు. వాళ్ళు చేయాల్సింది ఏంటి? ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఆ కర్మ పోతుందన్నమాట. అప్పుడు చేసిన తప్పు ఉంది కదా, ఎంతోమందిని చంపేయడం, ఇంకా ఎంతోమంది బయటికి రాకుండానే చంపేయడం ఎంతో పాపం కదా అది, శిశువులను బయటికి రాకుండా చేయడం. సో ఆ పాపం అంతా ఈ జన్మలో వాళ్ళకి పిల్లలు లేకుండా జరుగుతుంది. సో అది ఆ సత్యం తెలిస్తే ధ్యానం చేస్తారు. ధ్యానం చేసినప్పుడు ఆ కర్మ అంతా పోతుంది, కర్మ అంతా దగ్ధమవుతుంది, పాపాలన్నీ పోయి అప్పుడు మళ్ళీ పిల్లలు పుడతారు. కానీ ఆ జ్ఞానం రాకపోతే ఏంటంటే ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో తిరుగుతారు, లేకపోతే వేరే మార్గంలో ఎట్లనో పుడతారు. ఇది సరైన మార్గం కాదు. వాళ్ళ కర్మ పోలేదు, ఇంకా మళ్ళీ వచ్చే జన్మలో కూడా సేమ్ ప్రాబ్లంతో వస్తారు. మనం ఇక్కడ సత్యం తెలుసుకోకపోతే, ఇప్పుడు మనకు ఉదాహరణ కళ్ళు లేవు. ఎందుకు లేవు అంటే గత జన్మలో ఎవరి కళ్ళు పొడిచాం. ఓకే, అట్లా కాక కళ్ళు లేకపోయేసరికల్లా డబ్బు ఉంది కదా అని చెప్పి ఎవరికైనా మళ్ళీ కళ్ళు పెట్టించేసుకొని మళ్ళీ బాగా యథావిధిగా చూస్తూ ఉన్నాం అనుకో, మనకి దానికి సంబంధించిన జ్ఞానం రాలేదుగా. మరి జ్ఞానం రానప్పుడు మళ్ళీ అదే సమస్య ఎదుర్కొంటాం. మళ్ళీ వచ్చే జన్మెత్తినా కూడా మళ్ళీ మనం ప్లేస్ మార్చుకుంటాము, అమెరికాలో పడతాం, మళ్ళీ గుడ్డోడగా పడతాం. ఏం రాదు. అంటే మనం జన్మ మారింది అంతే. కావాలంటే శరీరాన్ని మార్చుకుంటాం, కానీ మన తాలూకు ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లం అదే ప్రాబ్లంతో వస్తుంది. సో మనము అప్పుడు అచన్పల్లిలో పుట్టామా అమెరికాలో పుట్టామని సంబంధం లేదు. రెండు దగ్గరలో కూడా మనము గుడ్డోడుగానే వస్తాం. ఎందుకు వస్తాము అంటే మనం ఒకరిని అప్పుడు కళ్ళు పొడిచాం. సో మనకి ఆ కర్మ ఏమొస్తుంది, నెక్స్ట్ జన్మలో వస్తుంది అన్నమాట. అందుకు మనము ఈ సత్యాలను అర్థం చేసుకోవాలి. మనం ఏం చేస్తాము, ఎంతసేపు తలనొప్పి వచ్చిందా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ నొప్పి పెడుతున్నాయా వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలి, జ్వరం వచ్చిందా అమ్మో అసలు ఆగేదే లేదు పరిగెత్తాలి. ఇలా ఎప్పుడు ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తి రోగాలను పెంచుకుంటున్నాం. ఫస్ట్ మన శక్తిని మనం గ్రహించట్లేదు, మన శక్తిని మనము తెలుసుకోవట్లేదు. మనం ఎంతసేపు కూడా చిన్న తలనొప్పిని కూడా తగ్గించుకోలేం అనే ఒక స్థాయికి వచ్చేసాం అనమాట. తలనొప్పి వస్తే పరిగెత్తాలి, ఫీవర్ వస్తే పరిగెత్తాలి. ఇలా ప్రతి సమస్యకి కూడా డాక్టర్ దగ్గర పరిగెత్తుతూ ఉన్నాం. అంటే అర్థం ఏంటి, మనల్ని మనము తక్కువ అంచనా వేసుకుంటున్నాం, మన శక్తిని మనం గ్రహించట్లేదు, మనం ఎంత గొప్పవారో మనకు తెలియట్లేదు అన్నమాట. మన లోపల ఉన్న గొప్ప శక్తిని మనం గ్రహించక మనం ఏం చేస్తున్నాము, ఎక్కడో ఎవరో రక్షిస్తారో వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ ఎన్ని తప్పులు జరుగుతున్నాయి, 2 తప్పులు జరుగుతున్నాయి. ఒకటి అవసరం లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, రెండోది ఏంటంటే మన శక్తిని మనం తెలుసుకోకూడదు. మన శక్తిని మనం తెలుసుకోకుండా మనం అలా ఇతరుల మీద ఆధారపడుతున్నామంటే అర్థం ఏంటంటే మన లోపల ఉన్న దైవాన్ని మనము నిర్లక్ష్యం చేస్తున్నాం, మన లోపల ఉన్న దైవాన్ని మనము చులకన చేస్తున్నాం, మన లోపల ఉన్న దైవాన్ని మనము తక్కువ చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే మన లోపల ఉన్న దైవాన్ని మనం అవమానిస్తున్నాం. అంటే మీరు ఎలా మారాలి అంటే ఇంకొకరి కాళ్ళ మీద పడకూడదు, ఇంకొకరికి ఒక పనోళ్ళలాగా ఉండకూడదు. మీరు ఏ పనైనా చేయొచ్చు, చిన్న పనైనా చేయొచ్చు, ఉలి పనైనా చేయొచ్చు, కానీ అవతల వాడికి దాసోహం అయిపోకూడదు. ఇంకా మొత్తం నువ్వే తప్ప అనే రకంగా తయారైపోకూడదు. మీరు వర్క్ చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, అంతే తప్ప మీరు అక్కడ అతి పనికిరాదు, వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి నువ్వే తప్ప అన్నట్టు ఉండకూడదు. అక్కడ ఎవరిని అవమానించడం జరుగుతోంది, మీ లోపల దైవాన్ని అవమానించడం జరుగుతుంది. ఎదురున్నవాడి జ్ఞానం ఉంటే తన కాలు మీద వేసి పడేలాగా తనని నువ్వు అక్కడే ఉండవు, నీ జీవితం అంతే నా కాళ్ళ దగ్గరే అనే రకంగా ఉండడు. కానీ అవతల వాడి జ్ఞానం లేదు కదా. కానీ మనకి జ్ఞానం ఉండి మనం ఎట్లా ఉండాలంటే ఎప్పుడు కూడా మన లోపల దైవం ఉంది అన్న సంగతి మనం మర్చిపోకూడదు. సాక్షాత్తు దైవం ఉంది, ఇది ఒక టెంపుల్, ఇది ఒక ఆలయం. ఈ శరీరాన్ని కూడా మనం ఎంతో చక్కగా ఒక ఆలయం లాగా చూసుకోవాలి, ఎంతో పవిత్రంగా.
ఈ ఎందుకు ఇంత పవిత్రమైనది అయింది అంటే ఇందులో సాక్షాత్తు దైవం ఉంది. మరి దైవం ఉన్నప్పుడు ఈ శరీరం ఏంటి? ఇది ఒక ఆలయం. అందుకని ఎందుకు ఒక జ్ఞాని మాంసాహారం తినడు అంటే ఇది ఒక ఆలయం, ఇది ఒక టెంపుల్. ఈ టెంపుల్లో చచ్చిన శవాలు వేయరాదు, మాంసాహారం తినరాదు. స్వచ్ఛంగా ప్రకృతి నుంచి వచ్చే శుద్ధమైన శాకాహారాన్ని ఇవ్వాలి ఈ శరీరానికి. మాంసాహారాన్ని ఇస్తున్నాము, ఆల్కహాల్ ఇస్తున్నాము అంటే ఏంటి అర్థం? అక్కడ దైవాన్ని అవమానిస్తున్నాం. సో ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. సో ఈ రకంగా మనిషి తెలుసుకోక ఏంటంటే తన యొక్క రోగాలకి కారణము ఏదో ఇక్కడున్న పరిస్థితులేమో అనుకుంటూ అక్కడ ఇక్కడ పరిగెత్తుతూ ఉంటాడు. సో మేము అప్పుడేమనుకున్నాము, షుగర్ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం వచ్చింది, మన కాలుష్యం వల్ల మా అబ్బాయికి ఆస్తమా వచ్చింది ఇలా అనుకున్నాం. కానీ తర్వాత ధ్యానంలోకి వచ్చాక మాకు సత్యం ఏం తెలిసింది? ఏ కాలుష్యం కాదు. నువ్వు కాలుష్యం వస్తే నలుగురికి రావాలి కదా, తనకి ఎందుకు వచ్చింది అంటే తనకి దానికి సంబంధించిన ప్రాబ్లం ఉంది. అలా ఎవరికి ఏ సమస్య ఉంటుందో చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని కర్మ సంబంధించి ఒకటి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక అత్త ఉంది, ఒక కోడలను వేధిస్తూ ఉంది. ఈ కోడలు చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు తను అంటే బాధపడుతుంది అంటే తనకు తెలియక, అత్తకు తెలియక అత్త ఏడిపిస్తూ ఉంది. కోడలకి తనకి సత్యం ఏం తెలియట్లేదు అంటే తాను గత జన్మలో ఆ అత్తను ఏడిపించింది. సో ఇదంతా ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది అన్నమాట. ఒక భర్త ఎందుకు ఎప్పుడు భార్యను కొడుతున్నాడంటే ఈ భార్య గత జన్మలో ఒక టీచర్ అయ్యి ఉండి ఒక స్టూడెంట్గా బాధి. సో ఇప్పుడు ఏమైంది? తిరిగి రివర్స్. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే కంప్లీట్ మొత్తం బ్యాలెన్స్ జరగాల్సిందే. అది ప్రకృతి సరైన నిర్ణయం అనమాట. మనం ఇక్కడ ఇలా చూస్తాం, ఈ కళ్ళతో చూస్తాము, ఏమనుకుంటామంటే ఏంటో ఈ భగవంతుడికి ఒక సరైన న్యాయము ధర్మము లేదా? వాళ్ళకేమో కోట్ల ఆస్తి ఇచ్చాడు, మాకేమో తినడానికి తిండి లేకుండా చేస్తాడు. వాళ్ళకి పెద్ద బిల్డింగ్లు ఇచ్చాడు, మాకేమో పూరి గుడిసి ఇచ్చాడు. వాళ్ళకి అది ఇచ్చాడు, మాకు ఇది ఇచ్చాడు. ఇట్లా ప్రతిదీ ఇట్లా పోల్చుకుంటూ ఉంటాం. కానీ ఏ భగవంతుడు ఎవరికి ఇచ్చింది ఏం లేదు. భగవంతుడు రూల్ ఒకటే రూల్, వీడు వాడని లేదు. భగవంతుడికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు, అందరూ సమానం. అయితే ఏంటంటే మీరు చేసే కర్మల వల్ల మీకు ఫలితాలు వస్తాయి. మీరు ధర్మంగా జీవించండి, మీ జీవితం హాయిగా ఉంటుంది. మీరు అధర్మంగా జీవించండి, అప్పుడు మీ కర్మలు కష్టాలు వస్తాయి. ఇక్కడ ఎట్లా అంటే సరైన రూలే ఉంటుంది, నియమమే ఉంటుంది, యూనివర్సల్ రూల్. మరి వీళ్ళకి ఈ ప్రత్యేకంగా వీళ్ళకి ఆ రూల్స్ ఇద్దాము, మిగతా వాళ్ళకి రూల్స్ లేవనేది ఉండదు. ఇక ప్రకృతి ధర్మాలు ఉంటాయి. కరెక్ట్గా మనం ఫాలో అయితే కరెక్ట్గా మన జీవితం ఉంటుంది, మనం సరిగ్గా లేకపోతే మన జీవితం సరిగ్గా ఉండదు. మనం ఎట్లా ఉంటామంటే అందరు గమనిస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉంటాం, లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం. సో ఓకే, మన దగ్గర వరకు మనం ఎట్లయినా ఉండొచ్చు. మనం చివరికి ఎక్కడి వరకు వెళ్ళాము, మన తాలూకా అతి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సాక్షాత్తు భగవంతుడినే చీట్ చేసేయచ్చు మనం అనే స్థితికి వెళ్ళిపోయాం. సో ఈరోజు మనకి కర్మ ఎందుకు వచ్చేస్తుంది అంటే మనల్ని మనం మోసగించుకున్నది కాదు, సాక్షాత్తు దైవాన్ని మోసగిస్తున్నందుకు. మనం ఏం చేస్తున్నాము అంటే చక్కగా ఆదివారం పూట చికెన్లు మటన్లు ఫిష్ అది ఇది బాగా తినేసి సోమవారం ఫ్రెష్గా తలస్నానం చేసి ఒక మంచి చీర లేకపోతే మంచి డ్రెస్ వేసుకొని శివాలయం. నెక్స్ట్ మంగళవారం ఆంజనేయ స్వామి. సో మళ్ళీ
కొంచెం చాలు అంటే ఇంతకుముందు అంటే వారం అలా ఉండేది, ఇప్పుడంటే డైలీ ఉండాలంటున్నారు కదా, సరే ఓకే. మళ్ళీ బుధవారం కోడి లేకపోతే మేక మళ్ళీ తిని మళ్ళీ గురువారం సాయిబాబా ఫ్రెష్గా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక రోజేమో నీకు నచ్చిన కోడో మేకో ఇష్టం వచ్చినట్టు వాటిని చంపేసి తినేసి అన్ని చేసి తర్వాత రోజు ఫ్రెష్ ప్రశాంతంగా ఏమి తెలియని అమాయకంగా. అంటే నేను నువ్వు తిన్నది మరి భగవంతుడు చూడడు మరి. నిన్ను నువ్వు కోసిన మేక కోడి ఇవేవి భగవంతుడు చూడడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఒకటి మనము మాంసాహారం తింటున్నాము, అది తప్పు. రెండోది ఏంటి, అంతకన్నా గొప్ప తప్పు ఇంకోటి ఏముంది, సాక్షాత్తు దైవాన్నే మోసం చేస్తున్నాం. ఇది ఎంత తప్పు అర్థమవుతుందా నేను చెప్పింది ఏంటో? ఒకటి జీవులను చంపడం, అది భగవంతుడికి ఇష్టం ఉన్నది కదా. ఇతర జీవులను చంపడం అంటే ఇతర జీవులు కూడా భగవంతుడికి బిడ్డలే కదా. ఒకటి జీవులను చంపి మన నోటి రుచి కోసం చంపుతున్నాం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, దైవాన్ని మోసం చేస్తున్నాం. అంటే ఎంతో పవిత్రుడు నేను ఎటువంటి హింస చేసే మనిషిని కాదు. చూసారో ఎంత ఫ్రెష్గా ఎంత చక్కగా తయారై వచ్చానో, తలస్నానం చేసి ప్యూర్గా ఫుడ్ కూడా తినలేకపోతున్నా, ఉపవాసం. మళ్ళీ నిన్న తిన్నది మరి ఏమవుతుందో, మరి నిన్న తిన్నది ఎక్కడికి వెళ్తుంది, నీ కణాల్లో అణువులో నీ బ్లడ్లో ఉంది, మరి ఎక్కడికి వెళ్ళిపోదు. నువ్వు తిన్న ఆహారం నీ దేహంలో అణువులో కణంలో ఉంటుంది. మరి నువ్వేమో తలస్నానం చేసి ఫ్రెష్గా వెళ్ళాను అంటున్నావు. ఇది సాధ్యమా ఫ్రెష్గా వెళ్ళడం? అది సంగతి. మరి అందుకే ఏంటంటే ఫస్ట్ మీ దేహాన్ని గురించి మీరు తెలుసుకోండి. మీ దేహం ఒక టెంపుల్, ఒక ఆలయం. అక్కడెక్కడో టెంపుల్స్ పక్కన పెట్టండి. ఫస్ట్ ఈ టెంపుల్ సరిగ్గా చూసుకోండి. సాక్షాత్తు దైవం ఇక్కడే ఉంది. నువ్వేమనుకుంటున్నావు, దైవం అంటే టెంపుల్ మన దగ్గరలో లేదు, అక్కడెక్కడో ఉంది కదా. తాళం వేసి పెట్టాం, మరి తాళం వేసాం కాబట్టి దేవుడు బయటకు వచ్చే సమస్య లేదు. రేపు మళ్ళీ మనం ఓపెన్ చేయాలి, అప్పుడు కూడా బయటకు రాడు, బయట గాలి పీల్చుకుంటాడు కొంచెం, అంతవరకు లోపల ఉంటాడు, చూసే సమస్య లేదు. మనం మన ఇంట్లో ఇక్కడ వండుకుంటున్నాం, దేవుడు ఎట్లా చూస్తాడు? కాబట్టి దర్జాగా మళ్ళీ రేపు అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా ఫ్రెష్గా వెళ్తాము, ఎందుకంటే ఫుడ్ కూడా తీసుకోకుండా ఉపవాసాలతో వెళ్తాము. కాబట్టి ఏమీ గ్రహించడు, గుర్తుపట్టాడు. అంటే భగవంతుడు ఎక్కడున్నట్టు, ఓన్లీ టెంపులా? నువ్వే ఎక్కడ కావాలంటే అక్కడ ఊర్లో ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతున్నావు, మామూలు మానవుడు నువ్వు. మరి భగవంతుడి కనుక శక్తి ఏంటో, భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటాడో అర్థమవుతుందా మీకు? దైవం, భగవంతుడు, పరమాత్మ, దేవుడు ఏ పేరైనా పెట్టుకోండి, కానీ ఆ దైవం ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటి? అంతటా ఉంటాడు, అణువణువున. దాని గురించి చెప్పుకున్నాం. ఇందుగలడు అందులేడని సందేహంబు వలది ఎందెందు వెతికిన అందందే గలడు అని. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సాయిబాబా టెంపుల్లో ఉంటాడా? శివాలయంలో ఉంటాడా? లేకపోతే ఆంజనేయ స్వామి గుడిలో ఉంటాడా? అంతటా ఆ టెంపుల్లోనూ ఉంటాడు, మీ బెడ్రూమ్లోనూ ఉంటాడు, మీ బాత్రూంలో కూడా ఉంటాడు. అణువున అన్నప్పుడు ఏమైనా కొన్ని అబ్బాయి వీళ్ళు ఇంటికి వద్దు బాబు, వీళ్ళకి కొంచెం ఓకే, వీళ్ళు ఎమ్మెల్యే తాలూకా ఉంటుందేంటి? అట్లా ఉండదుగా, అందరూ సమానమే.
సో మీరు చేస్తున్న ప్రతి పని కూడా రికార్డ్ చేయబడుతోంది, నోట్ చేయబడుతోంది, చూడబడుతోంది దైవం చేత. మీరేం చేస్తున్నారు? మాయ చేస్తున్నారు. నేను చాలా ప్యూర్, ఫ్రెష్. అది నిన్న కదా, నిన్న తిన్న, ఈరోజు ఏం లేదు, ఈరోజు ఉపవాసం. అవన్నీ కుదరవు. మీ ప్రతి కదలిక కూడా రికార్డ్ చేయబడుతోంది. సీసీ కెమెరాలు భగవంతుడికి ఎక్కడ పెట్టాలో తెలియదా? మనం షాపింగ్ మాల్కి వెళ్తే పెట్టేస్తున్నాడు. మన ఊర్లో పెట్టుకున్న షాపులకే మనము సీసీ కెమెరాలు పెట్టేస్తున్నాము. మరి అటువంటిది భగవంతుడు సీసీ కెమెరాలు పెట్టడా? పంచభూతాలు కూడా సీసీ కెమెరాలే. ఆకాశం రికార్డ్ చేస్తోంది, పంచభూతాలు కూడా రికార్డ్ చేస్తున్నాయి మనం చేసే పనులు. మనం అది తెలియక ఏం చేస్తున్నాము? నచ్చిన పనులు చేస్తున్నాము. చివరికి ఏం జరుగుతుంది అక్కడ? ఆ పాపాలన్నీ కూడా మనకి కర్మ రూపంలో మన జీవితంలోకి వచ్చేస్తుంది. సో ఏం జరుగుతుంది అక్కడ? మొత్తం మీవన్నీ రికార్డ్ చేసి కట్టగట్టేసి మళ్ళీ మీ బ్యాగ్లోనే వేసేస్తున్నారు. సింపుల్, ఏముండదు అక్కడ. మీరు ఏదైనా చేయండి. మీరు తీయగా కావాలి అని విత్తనాలు వేయండి, తీపి ఫలాలు వస్తాయి. చేదుగా కావాలని విత్తనాలు వేయండి, చేదు వస్తాయి. మొత్తానికి మీరు ఏదైతే చేస్తారో అది దాని ఫలితం వస్తుంది అంతే. అక్కడ మళ్ళీ మార్పు అనేది ఏమి ఉండదు అనమాట. మీరు ఏ గింజలు వేస్తే ఆ పంట వచ్చేస్తుంది మీ జీవితంలో. సో ఆనందకరమైన వేస్తే ఆనందం వస్తుంది, దుఃఖమైన వేస్తే దుఃఖం వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? మన తాలూకా చేష్టలు కానీ, మాటలు కానీ, ఆలోచనలు కానీ అన్నీ కూడా సరిగ్గా ఉండాలి, ధర్మంతో కూడి ఉండాలి, సత్యవంతమై ఉండాలి. అప్పుడు మాత్రమే మనము దైవంతో అనుసంధానించబడతాం. లేకపోతే ఇలా కర్మచక్రంలో చుట్టూ తిరుగుతూనే ఉంటాం. సో ఇదే అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనము చక్కగా ధ్యానంలో ఉంటామో, ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, నెమ్మది ఈ కర్మ అంతా వెళ్ళిపోతుంది. ఈ కర్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో కర్మకు సంబంధించిన గత జన్మ ఉన్నాయి కదా, గత జన్మ రకరకాల రోగాలు ఉంటాయి. ఎవరు ఏ సమస్యలు, రకరకాల సమస్యలు ఉంటాయి. అవి పట్టుకుని ఏడవకూడదు. నాకు ఇలా మా అత్త నన్ను చంపేస్తూ ఉంది, మా ఆయన నన్ను కొట్టేస్తూ ఉన్నాడు, ఇలా ఏడవడం వల్ల ఏం లాభం లేదు. చేయాల్సింది ఏంటంటే, నీకు అట్లా జరుగుతుందా, కూర్చో, ధ్యానం చేయ, అంతే. నీ సమస్య తొందరగా పోవాలనుకుంటున్నావా? రాత్రిపూట నిద్ర లేకుండా గంటలు చెయ్యి, కూర్చో. 10 గంటలు కూర్చో, 12 గంటల వరకు వచ్చేయి. లేదా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి 6 గంటల వరకు చేయి. మళ్ళీ నీ పనులు డుమ్మా కొట్టడానికి లేదు. మళ్ళీ మీరు ధ్యానం అని చెప్పారు కదా, మళ్ళీ మా అత్త నన్ను తిడుతుంది, ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాను. నువ్వు పనులు మానేసి ధ్యానంలో కూర్చుంటే అత్త తిడుతుంది ఆటోమేటిక్. సో ఏంటంటే యథావిధిగా మీ పనులు సాగాలి. ఎవరు పనులు డుమ్మా కొట్టకూడదు. ఉద్యోగాలు మానేసి నేను ధ్యానం చేసుకుంటానండి, హిమాలయాకి వెళ్ళిపోతానండి, పనులు మానేసి చదువులు మానేసి ధ్యానం చేసి, ఇవన్నీ కాదు. అందరూ చక్కగా మీ చదువులు చదువుకోవాలి, మీ పనులు చేసుకోవాలి, మీ ఉద్యోగాలు చేసుకోవాలి, అన్నీ సక్రమంగా చేసుకోవాలి. ధ్యానం వాటన్నింటికీ సహకరిస్తుంది. మీ వంట అమృతంలాగా తయారవుతుంది. మీ చదువులు చక్కగా అద్భుతంగా మారుతాయి. మరి ఏ పనైనా సరే చక్కగా ఉంటుంది అన్నమాట ధ్యానం చేసి.